ఈరోజు ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు అతని భార్య ఉండేవారు. వారికి ఒక చిన్న బాబు ఉండేవాడు. ఆ దంపతులు ఒక చిన్న ముంగీస పిల్లను తెచ్చుకుని తమ సొంత బిడ్డలాగే ఎంతో ప్రేమగా పెంచుకునేవాళ్ళు. ముంగీస కూడా ఆ బాబుతో ఎంతో స్నేహంగా ఉండేది. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య నీళ్లు తీసుకురావడానికి బావికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లో బ్రాహ్మణుడు కూడా లేడు. దాంతో ఆమె తన చిన్న బాబును తొట్టెలో పడుకోబెట్టి ముంగీసను చూపిస్తూ, నేను వచ్చే వరకు బాబును జాగ్రత్తగా చూడు అని చెప్పి వెళ్ళింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే ఎక్కడి నుంచో ఒక పెద్ద నల్లత్రాచు పాము బాబు పడుకున్న తొట్టె వైపు రాసాగింది. అప్పుడు అది గమనించిన విశ్వాసం గల ముంగీస క్షణం కూడా ఆలోచించకుండా పాము పైకి దూకింది. రెండింటి మధ్య పెద్ద పోరాటం జరిగింది. చివరకు ముంగీస ఆ పామును ముక్కలు ముక్కలుగా కొరికి చంపేసింది. బాబుని కాపాడిన ఆనందంలో తన యజమానురాలు వస్తుందని ఎదురు చూస్తూ ముంగీస రక్తం మరకల మూతితో ఇంటి గుమ్మం వద్ద కూర్చుంది. కొద్దిసేపటికి బ్రాహ్మణుడి భార్య నీళ్ల కుండతో ఇంటికి తిరిగి వచ్చింది. గుమ్మం వద్ద రక్తం మరకలతో ఉన్న ముంగీసను చూడగానే ఆమె గుండె జారినట్లయింది. తొందరపాటుతో ఆమె, అయ్యో నా నమ్మకద్రోహి ముంగీస నా ముద్దుల కొడుకును చంపేసింది అని గట్టిగా అరిచింది. కోపంతో బాధతో ఆమె తన చేతిలో ఉన్న నీళ్లకుండను గట్టిగా ముంగీస నెత్తిన పడేసింది. ఆ దెబ్బకు ఆ అమాయకపు ముంగీస అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె ఏడుస్తూ లోపలికి పరిగెత్తికెళ్ళి చూసింది. అక్కడ బాబు హాయిగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు. అతని తొట్టె పక్కన ముక్కలుగా తెగిపడి ఉన్న పాము శవం కనిపించింది. అప్పుడు కానీ ఆమెకు అసలు విషయం అర్థం కాలేదు. తన బిడ్డను కాపాడిన ముంగీసను తానే స్వహస్తాలతో చంపేశానని గ్రహించి నెత్తి నోరు బాదుకుంటూ ఏడ్చింది. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. అందుకే అంటారు, తొందరపడి ఏ పని చేయకూడదు, నిజాలు తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలు జీవితాంతం కోలుకోలేని విచారాన్ని మిగులుస్తాయి అని. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి. మరొక వీడియోలో కలుసుకుందాం.